ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచింగ్ ఫ్యాకల్టీకి సమ్మర్లో పనిచేసినా కానీ జీతాలు ఇవ్వడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు, ముఖ్యంగా కార్పొరేటు నారాయణ, శ్రీ చైతన్య, ఇంకా కొన్ని విద్యా సంస్థలు సమ్మర్లో వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఆపుకొని చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. ఎందుకంటే సంవత్సరం మొత్తం కష్టపడతారు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పనిచేసిన వాళ్ళకి కూడా వాళ్ళు సరిగా జీతాలు ఇవ్వడం లేదు, సమ్మర్లో ఇవ్వడం లేదు. అదే కార్పొరేట్ కాలేజీలు కూడా ఇట్లాంటి పని చేస్తున్నాయి. మొత్తం విద్యా సంస్థలే ఈ సమ్మర్లో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశం ఇవ్వాలి. తప్పక అన్ని నెలలు కూడా కంప్లీట్గా 12 నెలలు కూడా జీతం ఇచ్చేటట్టు ప్రభుత్వం చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ టీచర్లకు వచ్చేదే 20,000, 30,000. అది రాకపోతే ఆ నెల కూడా గడవలేని పరిస్థితి. ఈఎంఐలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కష్టాలు చూస్తాను. అయినా వాళ్ళు చేసే సర్వీసు, ఒత్తిడి ఇవన్నీ కూడా చూస్తున్న సందర్భంలో కూడా వాళ్ళకి భరోసా లేకుండా ఇవన్నీ చేస్తూ ఉన్నారు, మధ్యలో తీస్తూ ఉన్నారు. ఇవన్నీ తీయకుండా కూడా ఉండాలి. ముందే నోటీస్ ఇవ్వమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు తప్పితే వీళ్ళు మాత్రం మేనేజ్మెంట్లు మాత్రం అవి పాటించడం లేదు. కాబట్టి ఇవన్నిటిని కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసేలాగా ఈ ప్రభుత్వము స్కూల్ ఎడ్యుకేషను అట్లాగే మొత్తం ప్రభుత్వమే ఆదేశం ఇవ్వాలని చెప్పేసి టీపీటీఎల్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.